నీ జీవితంలో ఫోన్ అనే విగ్రహం ఉందా? నీ జీవితంలో మరి చెడ్డ మాటలు మాట్లాడే విగ్రహం ఉందా? నీ జీవితంలో అబద్ధాలు అనేటటువంటి విగ్రహం ఉందా? కొంతమందికి అనర్గళంగా మాట్లాడతారు చూడండి. అనర్గళంగా కొంతమంది మాట్లాడగలిగితే మరి అసలు పొల్లుపోకుండా, భయం లేకుండా, ఎక్కడా కూడా తడుముకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి విగ్రహం కొంతమంది జీవితాల్లో ఉంటుంది. అది కూడా వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి చూస్తే మన మీద మనకే డౌట్ వస్తుంది, నేనే రాంగ్ ఏమో అని. అంత చక్కగా మరి అబద్ధాల స్పిరిట్ వాళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. ఆ స్పిరిట్ అంటున్నాం, నీ జీవితం అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమించి అబద్ధాన్ని పూజిస్తున్నావేమో. పూజించడం అంటే దానికి మొక్కడం కాదు, పూజించడం అంటే దాన్ని పెంచి పెద్ద చేస్తున్నావు. నిజం ఒక్కసారి చెప్తే తిట్లు పడ్డమో లేకపోతే శిక్ష రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. అబద్ధాన్ని ఒక్కసారి ఒక చిన్న అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేసి జనరేషన్